వైసీపీ అధ్యక్షుడు ధైర్యంగా సామాజిక సమీకరణాలను పక్కన పెట్టి తన మనిషికి చిత్తూరు అసెంబ్లీ టికెట్ను కేటాయించారు. సదరి అభ్యర్థి ప్రచారం కూడా మొదలుపెట్టుకున్నారు. అయితే టీడీపీలో అభ్యర్థిపై కసరత్తే జరుగుతున్నట్లు కనిపించడం లేదు. కనీసం పార్టీ కార్యక్రమాలతో ముందుకు పోవాలనే నాయకులను కూడా ఎంకరేజ్ చేయటం లేదన్న విమర్శలు ఉన్నాయి. దాంతో చిత్తూరులో టీడీపీకి అభ్యర్థి దొరకటం లేదని, అందుకే ఆ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం మొదలైంది. చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి నెల రోజుల క్రితమే అభ్యర్థిని ప్రకటించింది వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జంగాలపల్లి శ్రీనివాసుల్ని కాదని పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటూ వస్తున్న విజయానందరెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో విజయానందరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాడవాడలా తటస్థంగా ఉన్నవారిని తనదైన శైలిలో తన వర్గంగా మార్చుకుంటున్నారు. సామాజిక వర్గ సమీకరణాలు కాదని టికెట్ తెచ్చుకున్న ఆయన టీడీపీలో ఉన్న వర్గ విభేదాలతో గట్టెక్కుతానన్న ధీమాతో కనిపిస్తున్నారు. అయితే చిత్తూరు టీడీపీలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. 2019లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మాజీ ఎమ్మెల్యే మనోహర్ పార్టీకి దూరమయ్యారు. పార్టీతో ఉన్న డీకే ఆదికేశవుల ఫ్యామిలీ కూడా రాజకీయాలకు దూరం జరిగింది. దీంతో చిత్తూరులో పార్టీ కార్యక్రమాలన్నీ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్తి నానితో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నిర్వహిస్తున్నారు. అయితే వీరు పూర్తి సమయం కేటాయించకపోవడంతో పాటు స్థానికంగా గ్రూపులు పెరిగిపోవడంతో టీడీపీ శ్రేణుల్లో అయోమయం కనిపిస్తోంది. చివరికి లోకేష్ పాదయాత్ర సైతం చిత్తూరు నగరంలో పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో పార్టీ సీరియస్ అయి నగర కమిటీని రద్దు చేసి ఓ నాయకుని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయాల్సి వచ్చింది. అదే సమయంలో టీడీపీ టికెట్ కోసం మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలాజీ, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరస్వతి ప్రకాష్ నాయుళ్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వారందరికీ ఎవరి గ్రూపులు వారికి ఉండడంతో లోకేష్ పాదయాత్రలో జన సమీకరణ జరగలేదని అంటున్నారు. 4 గ్రూపులుగా ఎవరి ఎజెండా వారు నడిపిస్తుండటంతో చిత్తూరులో పార్టీ కార్యక్రమాలు కూడా కుంటి నడకన నడుస్తున్నాయి. ఇదే సమయంలో చిత్తూరు నియోజకవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త గురజాల జగన్మోహన్ టీడీపీలో ఎంటర్ అయ్యారు. తనకున్న ఆర్థిక వనరులతో వైసీపీ అభ్యర్థికి పోటీగా ప్రజలకు ఉచిత పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. తోపుడు బండ్ల పంపిణీ, సంక్రాంతి కానుకలు, క్రిస్మస్ గిఫ్టులు అంటూ హడావుడి మొదలుపెట్టారు. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు. తరచూ చంద్రబాబు, లోకేష్లకు టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బెంగళూరుకి చంద్రబాబు, లోకేష్ వెళ్లినప్పుడు వారికి స్వాగత సత్కారాలు చేస్తుంటారట ఈ బెంగళూరు ఇండస్ట్రియలిస్ట్. ఇదే సమయంలో డీకే కుమారుడు డిఎస్ శ్రీనివాస్ చిత్తూరు నగరంలో 2 రోజుల పాటుండి హడావుడి చేశారు. తాను వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని, పార్టీ గురించి తర్వాత ప్రకటిస్తానని అన్నారు. దాంతో 2 రోజుల పాటు బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆయన చుట్టూ చేరారు. అయితే ఆయన హడావిడి 2 రోజుల మురిపమే అయ్యింది. ఈ మధ్యకాలంలో శ్రీనివాస్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసినట్టు తెలుస్తోంది. మొత్తం రాజంపేట పార్లమెంట్ పరిధిలో డీకే వర్గానికి చెందిన బలిజలు గణనీయంగా ఉండడంతో పెద్దిరెడ్డి ఆయన కలిశారన్న ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ టీడీపీలో అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు డీలా పడిపోతున్నారు. టీడీపీ అభ్యర్థిని తొందరగా ఖరారు చేయకపోతే క్షేత్రస్థాయి నాయకుల్ని విజయానందరెడ్డి సామదాన దండోపాయాలతో తన వైపు తిప్పుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేన చిత్తూరు సీటు ఆశిస్తోందన్న ప్రచారం ఉంది. అయితే ఆ పార్టీ కూడా అక్కడ దీటైన నాయకుడు కనిపించడం లేదు. మొత్తం మీద చంద్రబాబు సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి నిజంగా ఆశ్చర్యకరమే అంటున్నారు.